సమ్మర్ సందర్భంగా రిలీజ్ అయినటువంటి సినిమాలకు సంబంధించి చూస్తే కనుక ఈ ఏప్రిల్‌లో కొంతవరకు ఏప్రిల్ 3న విడుదలైనటువంటి సినిమా కొంతవరకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినాయి, బజ్ క్రియేట్ చేసినాయి. కొంత కమర్షియల్‌గా కూడా పెద్ద విజయం సాధించినట్టుగా కనిపిస్తుంటాయి. ఆ తర్వాత మాత్రం విడుదలైనటువంటి సినిమాలు కూడా పెద్దగా ఏవి ఆకట్టుకోలేదు, మెప్పించలేదు కూడా. కాకపోతే మే నెలలో మాత్రం ఒక చిన్న సినిమాలు, మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలన్నీ కూడా చాలా సందడి చేయబోతున్నాయి. చాలా ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తున్నాయి. చాలా వరకు ఆకట్టుకునేటువంటి సందర్భంగా కూడా ఉంటుందని చెప్పేసి కూడా చాలామంది భావిస్తూ ఉన్నారు. ఆ కారణంగా మే 1న ఏకంగా 6 సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ 6 సినిమాల్లో కేవలం 2 మాత్రం డైరెక్ట్ తెలుగు సినిమాలు. మిగతా 4 సినిమాలు కూడా కేవలం డబ్బింగ్ సినిమాలుగా మనకు కనిపిస్తుంటాయి. దాంతో కరా కావచ్చు, పేటెట్ కావచ్చు, ఒకరోజు కావచ్చు, లేకపోతే పేటెట్ మలయాళం సినిమా మమ్ముట్టి, మోహన్ లాల్ ఇద్దరు కలిసి చాలా రోజుల తర్వాత నటించినటువంటి మల్టీ స్టార్ అనే మూవీ అది. ఆ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నప్పుడు కూడా తెలుగులో పెద్దగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోతుంది. ఇలా బజ్ క్రియేట్ చేయడం కూడా తెలుగులో పెద్దగా సక్సెస్ కాలేకపోయిందని మాత్రం తెలుస్తుంది. అంటే కేవలం ఒక మలయాళం సినిమాగా కనిపిస్తుంది. అలాగే కరా సినిమా ధనుష్, మమితా బాయ్జా జంటగా నటించినటువంటి సినిమా కనిపిస్తుంది. ఆ సినిమా మీద టీజర్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. దాంతో ప్రీ రిలీజ్ ఈవెంట్తో పాటు కొంచెం ఇంట్రెస్ట్ బజ్ క్రియేట్ చేసిన సందర్భం కూడా కనిపిస్తుంది మనకు. ఆ తర్వాత మిగతా 2 సినిమాల మీద పెద్దగా ఆసక్తి లేదు, ఇంట్రెస్ట్ లేదు, దాని మీద పెద్ద క్రేజ్ కూడా లేదనేది మాత్రం మాకు స్పష్టంగా తెలుస్తుంది. మరి మిగిలిన 2 తెలుగు సినిమాలు అంటే మాత్రం గాయపడ్డ సింహం ఒకటి, ఆ తర్వాత జెట్లీ సినిమా. జెట్లీ అనగానే సత్య కమెడీ, ఇప్పటిదాకా ఇన్నాళ్ళుగా కమెడియన్గా ఆకట్టుకున్నటువంటి సత్య హీరోగా నటించినటువంటి సినిమాగా జెట్లీ మనకు కనిపిస్తుంది. అంటే ఆ జెట్లీ సినిమా రితేష్ రాణా డైరెక్టర్. దానికంటే రితేష్ రాణా అంటే మనకి మత్తు వదలరా సినిమాలు చేసినటువంటి దర్శకుడు. అతని మేకింగ్ కావచ్చు, లేకపోతే డైలాగ్స్ కావచ్చు, అతను ప్రొజెక్ట్ చేసినటువంటి విధానం కూడా కావచ్చు, చాలా మత్తు వదలరా సినిమాకి చాలా బిగ్గెస్ట్ అసెట్ కనిపిస్తుంది. ఆ సినిమా కూడా చాలా పెద్ద విజయాలు సాధించాయి. సత్య లాంటి ఒక కమెడీని హీరోగా పెట్టేసి జెట్లీ లాంటి ఒక టైటిల్తో పెట్టి ఇంట్రెస్టింగ్ టైటిల్తో సినిమా రూపొందించడం మాత్రం సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీగా ఉండబోతుంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్గా కనిపిస్తుంది. పూర్తిగా అర్థవంతమైనటువంటి కామెడీ సినిమాగా మాత్రమే ఇది కనిపిస్తుంది. దాంతోపాటు చిన్న సందేశం కూడా ఉంటుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఆ సినిమా జెట్లీ మే 1న విడుదల కాబోతుంది. జెట్లీకి సంబంధించి చూస్తే కనుక సత్య ఇప్పటిదాకా ఇన్నాళ్ళుగా కమెడియన్గా ఆకట్టుకున్నాడు, కమెడియన్గా మెప్పించాడు. ఆ తర్వాత హీరోగా నటిస్తుంటే మాత్రం హీరో అంటే మాత్రం మనకు రెగ్యులర్ హీరో కాదు, కేవలం కామెడీని పండించేటువంటి హీరోగానే అతను కనిపిస్తాడు. కామెడీ హీరోగానే అతను కనిపిస్తాడని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. టీజర్ ట్రైలర్ చాలా బాగుంది, చాలా ఆకట్టుకుంటూ ఉంటాయి. ఆ తర్వాత దాంతోపాటు ఈ సినిమాలో ఆల్మోస్ట్ 80% పైగా కేవలం ఫ్లైట్లోనే సినిమా సాగుతుందంట. అంటే ఫ్లైట్లోనే సినిమా అంటే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్లా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ నేపథ్యం కావచ్చు, ఆ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఇలాంటి ఒక డిఫరెంట్గా ఉంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది. అంటే కాకపోతే అట్ ద సేమ్ టైం 80% పాటు ఫ్లైట్లోనే సినిమా సాగుతుంటే మాత్రం కొంచెం దాంతోపాటు ఒక టఫెస్ట్ థింగ్గా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఏమాత్రం ఇబ్బంది కలిగినా, ఏమాత్రం ఇంట్రెస్టింగ్ లేకపోయినా సరే సినిమా మొత్తం ఓవరాల్గా దెబ్బ కొట్టే అవకాశం ఉంది. కాకపోతే ఆ విషయంలో డైరెక్టర్ రితేష్ రాణా చాలా జాగ్రత్త తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాడు. రితేష్ రాణా మేకింగ్ పరంగా కావచ్చు, టేకింగ్ పరంగా కావచ్చు, చాలా ఇంట్రెస్టింగ్, చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగానే కనిపిస్తున్నాడు. మరి జెట్లీ సినిమాతో సత్య హీరోగా ఈ సినిమాతో పెద్ద విజయం అందుకుంటాడా లేదని పక్కన పెడితే కనుక వెన్నెల కిషోర్ కీలకమైనటువంటి పాత్రలు కనిపిస్తున్నాడు. అలాగే వైవ హర్ష కావచ్చు, వీళ్ళందరూ కీలకమైన పాత్రలు కనిపిస్తుంటే చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్, లిమిటెడ్ లొకేషన్స్లో సాగేటువంటి సినిమాగా కనిపిస్తుంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందని మాత్రం మే 1న చూద్దాం. ఇక గాయపడ్డ సింహం ఇలాంటి ఒక భయంకరమైనటువంటి టైటిల్ తీసుకొచ్చేసి ఒక కామెడీ సినిమాతో రాబోతున్నట్టు మాత్రం చాలా వరకు ఆశ్చర్యంగా కనిపిస్తుంది, చాలా సర్ప్రైజింగ్గా కనిపిస్తుంది. ఎందుకంటే మనకి గాయపడ్డ సింహం అనగానే మనకు ఒకప్పుడు 80-90లో వచ్చేటువంటి హీరోల సినిమాలు కావచ్చు, లేదా కమర్షియల్ హీరోలు కావచ్చు, మాస్ కమర్షియల్ హీరోల టైటిల్ లాగా కనిపిస్తుంది గాయపడ్డ సింహం. అలాంటి టైటిల్తో కేవలం తరుణ్ భాస్కర్ హీరోగా జేడీ చక్రవర్తితో కీలకమైన పాత్ర నటించినటువంటి సినిమాగా కనిపిస్తుంది మనకు. అయితే ఈ సినిమా కూడా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్గా కనిపిస్తుంది మనకు. కంప్లీట్గా క్లియర్గా కామెడీ సినిమాలాగా కనిపిస్తుంది. అంటే ఏదైతే H1B వీసాలకు సంబంధించినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అంటే అమెరికా వెళ్ళాలనుకుంటే చాలామంది కూడా అక్కడ ట్రంప్ విధానాలు కావచ్చు, ట్రంప్ విధి విధానాల వల్ల ఎదుర్కొన్నటువంటి సమస్యలు కావచ్చు, వాళ్ళ ద్వారా వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, దాని నేపథ్యంలో అల్లుకున్నటువంటి కథగా కామెడీ సినిమాగా కూడా ఇది కనిపించబోతుంది. మరి మొత్తంగా ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందా, మెప్పిస్తుంది అనేది పక్కన పెడితే కనుక ఈ సినిమా ఆల్రెడీ ఓటీటీలో మంచి బజ్ క్రియేట్ చేసింది, ఓటీటీలో కూడా మంచి రేటింగ్ కూడా అమ్ముకున్నట్టుగా కనిపిస్తుంది. దీంతో ప్రమోషన్స్ పరంగా కూడా అటు జెట్లీ కావచ్చు, గాయపడ్డ సింహం కావచ్చు, ప్రమోషన్స్ పరంగా చాలా కాంపిటేటివ్గా కనిపిస్తున్నారు. వీళ్ళు చాలా భారీ స్థాయిలో ప్రమోషన్ చేస్తూ ఉన్నారు, ఒకరి మీద ఒకరు పోటీ పడుతూ ఉన్నారు. ఆ ప్రమోషన్స్తో మరి మెప్పిస్తారా, ఆకట్టుకుంటారని పక్కన పెడితే కనుక ప్రధానంగా ఏప్రిల్ 30న వచ్చేటువంటి కరా సినిమా పక్కన పెడితే కనుక మిగతా 5 సినిమాలు మే 1న రిలీజ్ అవుతున్నాయి. ఆ 5 సినిమాలు కూడా ఏది కూడా పెద్దగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినటువంటి సందర్భంగా మనకు కనిపించడం లేదు నిజానికి. కాకపోతే ఆ జెట్లీ కావచ్చు, గాయపడ్డ సింహం కావచ్చు, ఈ 2 సినిమాల మధ్య ఒక పెద్ద పోటీ కనపడుతోంది, భారీ స్థాయిలో కాంపిటీషన్ కూడా కనిపిస్తుంది. ఆ 2 సినిమాలు ఎవరు పైచేయి సాధిస్తారు, ఎవరు పెద్ద విజయాన్ని సాధిస్తారు, ఎవరు పెద్ద హిట్గా అందుకుంటారనేది మాత్రం వేచి చూద్దాం.